హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాబూలి శనగలతో చోలే మసాలా కర్రీ ఎలా చేయాలని ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ శనగలను నేను నైట్ మొత్తం వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. చూడండి, ఈ శనగలు చాలా మెత్తగా నానిపోయాయి. మీకు ఇలా నానిన శనగలు ఇంకా మరింత మెత్తగా కావాలి అంటే కుక్కర్లో వేసి కూడా 2 లేదా 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవచ్చు. ఈ శనగల కర్రీని చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. ఈ చోలే మసాలా కర్రీ కోసం నేను పొట్టు తీసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజ్ అంతా టమాటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే 2 నిమ్మకాయ సైజ్ అంతా ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేసి పక్కతే పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత ఇప్పుడు నేను 4 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది మంచిగా వేసుకోవాలని నేను 4 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మసాలా దినుసులని వేసుకోవాలి. అనేది వేడైపోయిందండి. ఇప్పుడు మనము దీనికి మసాలా కావాల్సిన దినుసులు అనేవి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేగిన దాంట్లోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుందాం. వేసుకొని పొయ్యి అనేది సిమ్లో పెట్టుకొని ఉల్లిగడ్డ ఆనియన్స్ అనేది మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి మెత్తగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న కదని శనగలని ఇందులోకి అయితే వేసుకుందాం. అలాగే ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఈ శనగలు, ఆలుగడ్డ కొద్దిగా ఉడికింది అనిపిస్తే ఇప్పుడు మనము టమాటా ముక్కలను కూడా వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఇవి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని, ఓకేనా. ఇప్పుడు ఈ శనగలు, టమాటా, ఆలుగడ్డ ఒక 80% ఉడికిన తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత 1/2 గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకుందాం. ఇది చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ కర్రీ అనేది మొత్తం దగ్గరికైన తర్వాత ఇప్పుడు ఇది లాస్ట్కి ఫైనల్కి ఇక కొత్తిమీర అనేది వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా.